ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తానమ్మా. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారా? మంచిది. ప్రతిరోజు నేను ఎంతో ఆనందిస్తున్నా, సంతోషిస్తున్నా. ఎన్నో సాక్ష్యాలు నేను వింటున్నాను, ఎన్నో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు కదా. చక్కగా వాక్యం విని, వాగ్దానం విని, మా సంఘ బిడ్డలైతే చాలామంది బలపడుతూ వాక్యం విని, వాక్యాన్ని ధరించుకుని, వాక్యం విన్నాకే బయటికి వెళ్తున్నామమ్మా అని చెప్తుంటే నేను నిజంగా నా హృదయము వాగ్దానం చూసుకున్న తర్వాతే బయటికి వెళ్తున్నానమ్మా అంటే నిజంగా నేను ఎంతో సంతోషించాను. నాకు కూడా వాగ్దానం అంటే చాలా ఇష్టం. నేను కూడా ప్రతిరోజు నా వాగ్దానాన్ని చూసుకుంటాను. తర్వాత దైవ సేవకుల వాగ్దానం చూస్తాను, మా గ్రూప్లో పెట్టే వాగ్దానాన్ని చూసుకుంటాను. ఆ వాగ్దానాలు నిజంగా ప్రతిరోజు మనల్ని బ్రతికించేది దేవుని వాక్యం కదా. దేవుని వాగ్దానం ఎంత మన జీవితాలలో కార్యం చేద్ది. ఒక మాట చెప్పనా, ఈ సంవత్సరం మనందరం వాగ్దానాలు తీసుకున్నాం కదా. దేవుడు మనకి వాగ్దానం చేశాడు. నేను వాగ్దానాలు తీసుకునేటప్పుడు ఒకటే చెప్పాను, అమ్మా వాగ్దానం అంటే హెచ్చరింపు వచ్చినా భయపడకండి, దానికి లోబడి జీవించండి. ఒకవేళ దేవుడు ఏదైనా మనల్ని హెచ్చరించాలని అంటే గద్దించాలనే వాగ్దానం వచ్చినా ప్రభు చిత్తానికి లోబడి ప్రభువా నన్ను సరిచేయమని అడగండి అని. తర్వాత ఒకళ్ళు దీవిస్తాను వస్తే నిజంగా ఈ సంవత్సరం ఏంటో తెలుసా, మేము చేసిన వాగ్దానాలు మీకు చెప్పాలి. ఎందుకంటే 3000 వాగ్దానాలు మేము తీస్తాము. దానికోసం నెలంతా ఉపవాసం ఉండి ప్రార్థిస్తాము. నిజంగా వాగ్దానాల కొరకు మా కుటుంబంలో, మా సంఘము అయిన మా బిడ్డలు ఒక మంచి కుటుంబం. ఈ వాగ్దానాలు రాయడానికి, స్పాన్సర్ చేయడానికి ఒక మంచి కుటుంబము, రాయటానికి, చదవటానికి, తర్వాత అది తెచ్చి ఇవ్వటానికి ఒక్క కుటుంబాన్ని ప్రభువు ఎన్నుకున్నాడు. దేవుడు ఆ కుటుంబమును దీవించునుగాక. మేము దానికి ఏం చేస్తామంటే 3 రోజులు కంప్లీట్ ఫాస్టింగ్, ఏమి తినకోకుండా ఉపవాసం ఉండి ఈ వాగ్దానాలన్నీ పరిశుద్ధ స్థలంలో పెట్టి వాటి కోసము 12-1 గంట వరకు నేను, నా యవ్వన పిల్లలు, మా సహవాసం అంతా కూడా మేము ప్రార్థన చేస్తాం. అవి మూట కట్టి ప్రభు చేతులు పెట్టి ఒకటే ప్రార్థిస్తా, ప్రభువా మేము రాసిని ఇందులో ఉండొద్దు, ఎవరెవరికి ఏ చేతికి వెళ్ళాలో అదే మీరు వాగ్దానంగా ఈ సంవత్సరంలో మీ చేతిలో ముద్రించమని నేను ప్రార్థిస్తున్నప్పుడు ఒక రోజున ఇంత మూటని ఎవరో తెల్ల బట్టల్లో కట్టుకెళ్ళి మళ్ళీ ఇంత పెద్ద మూట తెచ్చి పరిశుద్ధ స్థలంలో పెట్టినట్టుగా నేను చూశాను. అప్పటి నుంచి రాసిన వాగ్దానాలు మారిపోతాయి. ఎవరికి ఏ వాగ్దానం ఇవ్వాలో, ఎవరి చేతిలోకి ఏ వాగ్దానం రావాలో, ఏ బాధలో ఉన్న వారికి ఏ వాగ్దానం వెళ్ళాలి, అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఆమెను చెప్పండి. ఏంటంటే దేవుడు దానిని తారుమారు చేశాడు. నేను కూడా దానిని చక్కగా నమ్ముతాను. ఆమెన్. ఈ సంవత్సరం నాకు కూడా చేసిన వాగ్దానం దేవుడు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము దేవుడు చక్కటి మాటని ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం 15-20 అధ్యాయంలో నాకు చక్కటి వాగ్దానం చేశాడు దేవుడు. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా రేపు దీని గురించి మీకు అర్థం చెప్తాను. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపాక పోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతుల నుంచి నిన్ను విమోచించెదను కదా. చక్కటి వాగ్దానము దేవుడు చేసినప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవా ఈ వాగ్దానమునకు గల కారణం, ఈ వాగ్దానం గల ఆశీర్వాదం ఏమైందంటే ఖచ్చితంగా నాకు శత్రువు ఎదురవుతాడు, ఖచ్చితంగా నాకు శోధన ఎదురవుతుంది, ఖచ్చితంగా అలాంటి ప్రజల ఎదుట, అలాంటి వారి ఎదుట ఏంటంట పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా. నిజమే, అలాంటి బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మన జీవితంలో పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా దేవుడు మనలను నియమించెను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను. నిజమే, మనకి ఎలాంటి బాధ రావచ్చు నాకు ఈ సంవత్సరంలో, ఆ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడట, మనల్ని రక్షిస్తాడట. రెండోది విడిపిస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, దేవుడు ఖచ్చితంగా ఏది వచ్చినా బాధపడకండి.
ఎందుకంటే అది వచ్చినా ఆయన మనల్ని రక్షిస్తాడు. రెండోది, ఎలాంటి కష్టం వచ్చినా ఆయన మనలను విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట, ఒకటి, తోడై ఉన్నాడు. రెండోది, మన పక్షంలో దేవుడు విడిపిస్తాడు, యుద్ధం చేస్తాడు. అందుకనే నేను అనుకున్నాను, ప్రభా, ఏదో నా జీవితంలో అపజయం కలవచ్చు, కానీ ఖచ్చితంగా అందులో నుంచి నీవు నాకు జయమిస్తావు, అందులో నుంచి ఖచ్చితంగా నీవు నాకు తోడై ఉంటావు, అందులో నుంచి ఖచ్చితంగా నీవు నన్ను బలపరుస్తావని నేనెంతో దేవుని సన్నిధిలో నమ్మి ఉన్నాను. నువ్వు కూడా నమ్ము. ప్రభు తప్పకుండా రక్షిస్తాడు, ప్రభు తప్పకుండా విడిపిస్తాడు, ప్రభు తప్పకుండా వాళ్ళ మధ్యలో నీకు జయం కలగ చేయకపోతే చూడు, తప్పకుండా జయము దేవుడు. ఎక్కడ అపజయం అనుకుంటున్నావో, ఎక్కడ జయము లేకుండా ఉన్నావో, ఎక్కడ దుష్టుల చేతిలో ఉంటామో, తప్పకుండా బలాత్కారుల చేతుల్లో నుంచి, దుష్టుల చేతిలో నుంచి. నిజమే, మన మీద ఎప్పుడు ఎవరికైనా కళ్ళే కదా, ఎప్పుడు ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకటి వేధిస్తారు, సేవకుల్ని ఏదో ఒకటి విమర్శిస్తూ ఉంటారు, ఏదో ఒకటి ఎవరు సంఘం నుంచో ఎక్కడి నుంచో మన దగ్గరికి ఏదో ఒక బాధ రావచ్చు, కానీ ఖచ్చితంగా మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. అమ్మా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ప్రభు విడిపిస్తాడు, రక్షిస్తాడు, భయపడబాకు. ఏది వచ్చినా దేవుని చేతులు పెట్టి ఆయన వైపు చూడు, ఆయనే మనలను విడిపిస్తాడు. అటువంటి కృప దేవుడి దినం మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఈ దినము మీరు మాతో ఉండి మా అందరిని రక్షిస్తూ కాపాడుతూ అనారోగ్యం నుంచి, బాధలు, సమస్యలు, వేదన నుంచి విడిపించి మీరు తోడయ్యండి, నడిపించి ప్రభువా దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును.